హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష, సిరి 999. ఈరోజు ఒక సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటారా? ఒక్క నిమిషం. హలో అక్క. తమ్ముడు, నువ్వా? అవునక్క. ఎలా ఉన్నావు తమ్ముడు, బాగున్నావా? బాగున్నాను కానీ అక్క చిన్న సమస్య ఒకటి వచ్చింది. ఏంటమ్మా? మా అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయింది. ఆ, వాడును డాక్టర్ చేయించాలని నా కోరిక. వాడును బిఎస్సీ చేయి, ఎంఎస్సీ చేయమంటే నేను చేయను అంటున్నాడు. మరి ఏం చేద్దాం అక్క? దానికి ఎందుకు అంత కంగారు పడిపోతావు? చదువుకోని అంటున్నాడు, అంతే కదా. అవునక్క. అరే, చదవలేకపోతే ఏంట్రా? ఎంబీబీఎస్ చదివిద్దాం అనుకుంటున్నావా, ఇంజనీరింగ్ చదివిద్దాం అనుకుంటున్నావా, ఏంటి? నువ్వు డాక్టర్ చేయాలనుకుంటే 5 నిమిషాలు రా. ఈ రోజుల్లో ఏంట్రా? అదేంటక్క అలా మాట చెప్తున్నావు? మరి ఈజీనక్క అది. అరే బాబు, హైదరాబాద్ రారా. హైదరాబాద్లో మనం డబ్బులు బారేస్తే నీకు ఏ సర్టిఫికేట్ కావాలంటే ఆ సర్టిఫికేటు. ఇప్పుడు దందా అంతా అదే నడుస్తుంది. నువ్వు యూట్యూబ్ చూడట్లేదా? యూట్యూబ్ అంతా అదే నడుస్తుంది. ఎందుకురా కంగారు? ఈ మధ్యన డాక్టర్ని చేసేద్దాం, వచ్చాయి హైదరాబాద్ వచ్చేసాయి. ఇప్పుడు బోల్డ్ మంది డాక్టర్లు అయిపోతున్నారు. సరే సరే అక్క. నువ్వు అర్జెంటుగా ఆడిని తీసుకొని బయలుదేరి డబ్బులు పట్టుకొని రావడం మర్చిపోమాకరు. అలాగే అలాగే అక్క. ఇప్పుడు ఈ టాపిక్ మీదే మనం మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఎలా ఉందంటే, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రెక్కల ముక్కలు చేసుకొని పిల్లల్ని చదివిస్తుంటే, అలాగే పిల్లలు కూడా ఎంతో కష్టపడి అంటే నిద్రలో మానేసి తెల్లవార్లు కష్టపడి చదివి ఉన్నత ర్యాంకులు తెచ్చుకొని ఉన్న వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఆశలకు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్న వాళ్ళ ఆశలు అడియాసలు అయిపోయేలాగా ఇప్పుడు రోజులు ఉన్నాయి. ఇదిగో, డబ్బుకి లోకం దాసోహం. ఈ వీడియోలో చూడండి ఒకసారి. ఇంతమందితో రాని ఇష్యూ మిగిలిన వాళ్ళందరినీ టచ్ చేయకుండా ఆవిడని ఒక్కళ్ళని ఎందుకు టచ్ చేశాను? నీకు బిఎస్సీ లేదు, ఎంఎస్సీ లేదు, ఏకంగా డాక్టరేట్. చూసారుగా, ఇప్పుడు ఈ వీడియో చూడండి. నేను వెనీలాని ఫస్ట్. ఓకే. ఐఎమ్ హ్యాపీ టు లిజన్ మై నేమ్ యాజ్ వెనీలా. డాక్టర్ అనేది నేను చేసిన సర్వీసెస్ గుర్తించి యాక్చువల్గా జెన్యూన్గా ఉన్న వాళ్ళ ఆవేదన ఇలాగే ఉంటుంది. ఎవ్వరున్నా కూడా నేను వదలను, మరి నేను ఈవిడేమో మాట్లాడతాను. నేను ఆన్లైన్లో డిస్టెన్స్లో చదువుకున్నాను అంటున్నారు. సరే సరే, కాసేపు ఈ టాపిక్ని అయితే పక్కకు పెట్టేద్దాం. అయితే ఇంతకీ ఈవిడ చెప్పే వెయిట్ లాస్ నిజమేనంటారా? అంత త్వరగా అంత తక్కువ టైంలో అంత వెయిట్ లాస్ అవుతామంటారా? ఇది ఎంతవరకు నిజం? మరి పెరుగు పచ్చడి ఆంటీ ఇలాగే తగ్గారంటారా? అంటే ఈవిడ దగ్గరకు వెళ్ళి తీసుకొని తగ్గాను అని ఆవిడ చెప్తున్నారు. కానీ అలాగే తగ్గారా లేదా? మరి కింద వీడియోస్ కింద కామెంట్స్ చూస్తుంటే మాత్రం అలా తగ్గలేదు అంటున్నారు. ఏవేవో ట్రీట్మెంట్స్ చేయించుకున్నారు, ఆ ట్రీట్మెంట్స్ వల్ల తగ్గి, కానీ ఇక్కడ స్పాన్సర్ ఏమో ఈవిడికి చేస్తున్నారు అంటున్నారు. ఏది నిజం? అయితే వీళ్ళ వీడియోస్లో కింద కామెంట్స్ చదివితే ఆ కామెంట్స్లో కొంతమంది మేము ఆల్రెడీ జాయిన్ అయ్యాం, మాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అని కూడా కామెంట్స్ పెడుతున్నారు. దీన్ని బట్టి ఏమనిపిస్తుంది? డబ్బులు ఇచ్చి రోగాలు కొనుక్కొచ్చుకుంటున్నట్టు అయిపోయింది పరిస్థితి. సరే, ఏది ఏమైనా ఎలా ఉన్నా అసలు ఈ దొంగ సర్టిఫికేట్స్ అరికట్టే వాళ్ళు ఎవరు లేరంటారా? ఉన్నారండోయ్. 15 సంవత్సరాల్లో మాట్లాడని చూసారుగా? ఇవాళ ఎందుకు ఈవిడ మాట్లాడుతోంది ముందుకొచ్చారు. అంటే దేర్ ఇస్ అ రీజన్. ఇలాంటి అంటే మెయిన్గా ఈవిడ తీసుకున్న స్టెప్ ఏంటంటే, మూలాల ఉన్న అసలు ఈ సర్టిఫికేట్లు ఇచ్చే ఆ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటినే మూసివేసేలాగా, అంటే నేలమట్టం చేసేసేలాగా ఈవిడ స్టెప్ వేశారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ముందుకు రావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా నేరాలను అరికట్టడానికి ముందుకు రావాలి. ఈవిడ తీసుకున్న నిర్ణయం చాలా శభాష్ అనిపించేలాగా ఉంది. గ్రేట్. నిన్న మొన్నటి దాకా బెట్టింగ్ యాప్లు ప్రమోషన్స్ చేస్తూ ఎంతో చాలామంది ఇబ్బందులు పడ్డారు. డబ్బులు పోగొట్టుకొని, ఆస్తులు పోగొట్టుకొని, బంధాలు పోగొట్టుకొని చాలామంది మనుషులను కూడా కోల్పోయిన పరిస్థితులు జరిగినాయి. అయితే అలాంటి వాటిని అరికట్టేశారు. ఇప్పుడు అవన్నీ కూడా చక్కగా తగ్గిపోయినాయి. ప్రజెంట్ బెట్టింగ్ ప్రమోషన్స్ అన్నీ తగ్గిపోయినాయి. అలాగే ఇది కూడా ఇప్పుడు ఈ దందా నడుస్తుంది. ఈ దొంగ సర్టిఫికేట్ల దందా కూడా త్వరలోనే ఈ పూర్ణిమ లాంటి వాళ్ళు ఇంకా ముందుకొచ్చి ఆవిడికి అండగా నిలబడి ఇలాంటివన్నీ కూడా రూపుమాపాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈ వినీలా గారు కూడా నిజం చెప్పాలంటే చాలా కష్టజీవి.
ఎందుకంటున్నానంటే ఫస్ట్ ఒకప్పుడు మెస్ నుంచి కర్రీ పాయింట్ నుంచి ఒక జిమ్లోనే మళ్ళీ ఒక పార్ట్ పార్లర్లు, ఈ వీటితో పాటు ఈ వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్, డెర్మటాలజీ పెట్టారు. ఇలా ఎన్నో చాలా కష్టపడి కింద నుంచి పైకొచ్చి, చాలా కష్టజీవి అని చెప్పుకోవాలి. అంటే చాలా కష్టపడి పైకొచ్చారు. అయితే మరి అంత కష్టపడి పైకొచ్చి దానికి తగ్గట్టుగా ఈవిడ కూడా బాగానే ఒక మంచి పేరు సంపాదించారు. అయితే మరి ఇంత జరుగుతున్న టైంలో మరి ఇప్పుడు ఎవరైతే ఈవిడ గురించి ఈ సర్టిఫికేట్ల గురించి మాట్లాడుతున్నారో, నిజంగా మీరు చదువుకొని సర్టిఫికేట్లు ఉంటే అవి ప్రూఫ్స్ చూపించేసేస్తే అయిపోతుంది కదా, మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. యాంకర్ ప్రశాంతి గారి వీడియో కూడా నేను చూశాను. మరి ఆవిడ మీద కేసు పెట్టడం అనేది కూడా తప్పేమో అనిపించింది. యాంకర్ ప్రశాంతి గారి వీడియో మొత్తం చూశాక ఆవిడ చెప్పిన దానిలో కూడా తప్పు లేదనిపిస్తుంది. మీరు ఇంటర్వ్యూలో కూడా ఆవిడతో ఫోన్లో మాట్లాడటం అంతా కూడా నేను చూశాను. ఏది ఏమైనా వినీలా గారు కూడా సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి మరి ఆవిడ మీద వచ్చిన ఈ అపనిందలు కావచ్చు, నిందలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆవిడ ఆ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపించి ప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే పూర్ణిమ గారు కూడా గ్రేట్ అండి. మరి ఇంకా ఇలాంటి ముందు ఇంకా ఎంతమంది వెనకమాల ఉన్నారో మొత్తం బయటికి తీసుకురావాలి. ఇలా ఇంకా వీలైతే మనమందరం కూడా ఆవిడకి సపోర్ట్గా నిలబడి ఇలాంటి వాటినన్నిటినీ, అంటే ఈ యూనివర్సిటీస్ ఏవైతే దొంగ సర్టిఫికేట్స్ సృష్టించేవి ఉన్నాయో అలాంటి వాటిని అన్నిటినీ మూసివేసే విధంగా, అరికట్టే విధంగా మనందరి ప్రయత్నం కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మంచి ఎక్కడున్నా కూడా నేను ముందుండి సపోర్ట్ చేస్తాను. మంచి ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను.